అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. వెస్ట్ ఫేసింగ్ హౌస్కు సంబంధించి ఒక శాంపిల్ ప్లాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. చిన్న స్థలం అయినా కావచ్చు, పెద్ద స్థలం అయినా కావచ్చు. చిన్న స్థలం అయినప్పుడు ఈ ప్లాన్ తీసుకోవచ్చు, పెద్ద స్థలం అయినప్పుడు కూడా హౌస్ పెద్దదిగా మనం గదులు పెద్దవిగా, మెజర్మెంట్స్ పెద్దవిగా కూడా ఈ ప్లాన్ మనం తీసుకోవచ్చు. పడమర మెయిన్ రోడ్డు, పడమర ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. దక్షిణం కనీసం 90 డిగ్రీస్ అనగా 3 అడుగులు. అంటే స్థలం మీకు బాగా ఉందనుకోండి, సఫిషియెంట్గా ఉందనుకోండి, కనీసం 3 అడుగులు ఖాళీ స్థలం వదలాలి దక్షిణం. పడమర మనకి పడమర ల్యాండింగ్ వస్తుంది కాబట్టి, రావాలి కాబట్టి పడమర కనీసం 6 అడుగులు ల్యాండింగ్ పెట్టుకున్నా, 5 అడుగులు ల్యాండింగ్ పెట్టుకున్నా, 1 అడుగు కానీ 2 అడుగులు కానీ ఎక్కువ వదలండి. అనగా 6 అడుగులు ల్యాండింగ్ పెట్టుకుంటే 7 అడుగులు వదలండి. 5 అడుగులు ల్యాండింగ్ పెట్టుకుంటే 6 అడుగులైనా 7 అడుగులైనా వదలండి. అప్పుడు ఏమవుతుందంటే పిశాచ భాగం కావచ్చు, పడమర అష్టదిక్పాలకులకు సంబంధించి కావచ్చు, ఈ ప్రహరీకి ల్యాండింగ్ కూడా ఆనదు. కరెక్ట్గా మన ప్రహరీ మీద ల్యాండింగ్ కట్టుకోవాలని ఏం లేదు. తర్వాత పడమర కన్నా తూర్పు ఎక్కువగా, దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువగా స్థలాన్ని వదలండి. కనీసం అంగుళమైనా సరే, లేదా అడుగైనా సరే, లేదా 2 అడుగులైనా సరే, లేదా 3 అడుగులైనా సరే, ఎంతైనా సరే కొంచెమైనా వదలండి. అది మన పరిస్థితిని బట్టి వదలండి. స్థలం లేదని చెప్పని ఇక్కడ దాకా నిర్మాణం చేయడం కాదు. ఇంటి మెజర్మెంట్ తగ్గించండి, స్థలం వస్తుంది. మనకి స్థలం లేనప్పుడు పక్కవారి స్థలం మనకు రాదు కదా. మనం ఉన్న స్థలంలోనే మనం గృహ నిర్మాణం చేయాలి. తర్వాత నైరుతి కోణం ఈశాన్యానికి పడకుండా ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మధ్య తూర్పు నుండి దక్షిణ ఆగ్నేయానికి, ఇక్కడ బాగా గమనించాలి, మధ్య తూర్పు నుండి దక్షిణ ఆగ్నేయం వరకు, తూర్పు ఆగ్నేయం వరకు, అంటే దక్షిణ ఆగ్నేయాన్ని కట్ చేసేసి తూర్పు ఆగ్నేయం వరకు సెప్టిక్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు. సెప్టిక్ ట్యాంక్స్. తర్వాత వచ్చేసి పాసిబుల్ కానప్పుడు, తూర్పు పాసిబుల్ కానప్పుడు ఉత్తర వాయువ్యంలో కూడా సెప్టిక్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు. ఉత్తర వాయువ్యం, మధ్య ఉత్తరం నుండి పడమరకి. ఇక్కడ మరలా ఇది చూడండి, పడమర వాయువ్యం కాకుండా కేవలం ఉత్తర వాయువ్యంలో మాత్రమే సెప్టిక్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు. బెడ్రూమ్, కిచెన్, ఇదంతా హాలు. ఒక బెడ్రూమ్, 2వ బెడ్రూమ్, కిచెన్, హాలు, అటాచ్డ్ బాత్రూమ్స్. 1 బాత్రూమ్ అయినా పెట్టుకోండి, లేదా 2 బాత్రూమ్లు అయినా పెట్టుకోండి. లేదంటే మీకు స్థలం కనుక ఎక్కువ ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంగా లేదా ఉత్తర వాయువ్యంగా కూడా బయట బాత్రూమ్ మనం నిర్మాణం చేసుకోవచ్చు. తర్వాత కార్ పార్కింగ్ ఉన్నప్పుడు ఈ ల్యాండింగ్ ఏదైతే ఉందో, పడమర నైరుతులు ల్యాండింగ్ మనం ఇచ్చినప్పుడు ఇది ఈ ల్యాండింగ్ దగ్గర నుండి ఇంటి పిల్లర్ పారు వరకు కూడా పార్టీషన్ జరగాలి. పార్టీషన్ అంటే హైట్గా గోడ కట్టాల్సిన పని లేదు, భూమి లెవెల్ తెంపు కావాలి. భూమి లెవెల్ తెంపు కానప్పుడు ఏమవుతుందంటే ఈ నైరుతి భాగం పెంపు అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఒక పిల్లర్ వేసేసి భూమి లెవెల్ తెంపు చేసేసి, మీరు గ్రిల్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, భూమి లెవెల్ కనుక తెంపు చేస్తే మీరు కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు. పార్కింగ్ ఏమి లేదనుకోండి, మెస్ పెట్టుకొని ఇంకొక గేటు కూడా సేఫ్టీగా పెట్టుకోవచ్చు. అది అవసరాన్ని బట్టి పెట్టాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే నైరుతి ల్యాండింగ్ పెరగకుండా భూమి పార్టీషన్ చేసుకుంటే సరిపోతుంది ఇంతవరకు. మరలా
ఏ ఫేసింగ్ హౌస్కి సంబంధించి అయినా సరే ముఖ్యంగా పాటించాల్సినటువంటివి ఏమిటంటే కొలతలు, ఎత్తు పల్లాలు, ఉచ్చనీచ స్థానములు, సింహద్వారాలకు సంబంధించి కానీ, కిటికీలకు సంబంధించి కానీ, ప్రహరీకి సంబంధించి కానీ, ప్రహరీ గేటుకు సంబంధించి కానీ, పైపు లైన్లకు సంబంధించినటువంటి ఇవి కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా పాటించాల్సినటువంటి నియమములు. తర్వాత మనకి ఉత్తరం డోర్ కావాలనుకోండి, అవసరాన్ని బట్టి ఉత్తరం ఖాళీ స్థలం ఉంది, ఉత్తరం కూడా సింహద్వారం, ఒక ఉపద్వారం కావాలి అనుకున్నారనుకోండి, యజమానుల వర్గు ప్రకారం వచ్చినప్పుడు ఉత్తరం సైడు సింహద్వారం లేదా ఉపద్వారం పెట్టుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడు ఉత్తరం సింహద్వారం లేదా ఉత్తరం ఉపద్వారం కూడా మీరు ఉత్తరం డోర్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానీ, సింహద్వారములకు సంబంధించి కానీ, గేటుకు సంబంధించి కానీ ఎప్పుడూ కూడా గుంటలు కానీ పిల్లర కోణాలు కానీ పడకూడదు. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టారనుకోండి, లేదు ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టారనుకోండి, ఇక్కడ సింహద్వారం వచ్చిందనుకోండి, ఉపద్వారం వచ్చిందనుకోండి, ఉపద్వారము ఎదురుగా గుంట ఉండకూడదు, అది నియమం. తర్వాత ఇక్కడ పిల్లర్ కానీ ఈ గుంటలో పడకూడదు, అది నియమం. గేట్ ఎదురు గుంటలు ఉండకూడదు, సింహద్వారం ఎదురు గుంటలు ఉండకూడదు. ఉత్తరం కనుక సింహద్వారం పెట్టుకుంటే, ఉత్తరం వాటర్ ట్యాంక్ కనుక పెట్టుకునేటప్పుడు ఆ సింహద్వారాన్ని లేదా ఉపద్వారాన్ని తప్పించి పెట్టుకోవటం శ్రేయస్కరం. కాబట్టి చిన్న స్థలమైనా పెద్ద స్థలమైనా సరే పడమర ఫేసింగ్కి సంబంధించి ఈ విధంగా మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.